కరెంటుకి బదులు ప్రత్యామ్నాయంగా మనం ఒకటి నీళ్ల ఆధారిత కరెంట్ తీసుకుంటాం, ఇంకోటి సోలార్ పవర్ తీసుకుంటాం, విండ్ పవర్ తీసుకుంటాం. అట్లాగే ఇప్పుడు కొత్తగా రీసైక్లింగ్ పవర్ అంటే ఒక నీళ్లు ఒక చోట ఉంటాయి, ఇట్టా పోస్తాం మళ్ళీ ఇట్టా పోస్తాం, అది రొటేట్ అవుతా ఉంటుంది. లైక్ మనకు కనుక కొన్ని చోట్ల వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి చూడండి, అందులో నీళ్లు పడి మళ్ళీ అట్లా తిరుగుతుంటాయి. అట్లాగే రొటేట్ అవుతుంది ద్వారా పవర్ ప్రొడక్షన్. ఇట్లాంటి సిస్టమ్స్ ఓకే చేసాం. తద్వారా తక్కువ రేటుకి కరెంట్ వచ్చేటటువంటి అవకాశం వచ్చి ఇవాళ ఎక్కడో ఎందుకు వెరీ సింపుల్, ఒకటి దగ్గర ₹2.49 కరెంట్ వచ్చింది మనకి. నెక్స్ట్ చూసుకునేటప్పుడు ఏం చేస్తాం, అబ్బాయిలు మాకు ₹2.49 కరెంట్ వచ్చింది, 40కి ఇస్తానంటే నీ దగ్గర కొంటా, లేదా 30కి ఇస్తానంటే కొంటా అని నే కదా అడుగుతాం బేరం. అలా కాకుండా తర్వాత ₹4కి, ₹5కి, ₹6కి ఎట్ట కొంటారండి, ఎందుకు కొంటారండి? పోనీ అట్లాగనే ఏమైనా తక్కువ ఉన్నదా, బోల్డ్ అంత పవర్ ప్రొడక్షన్ ఉంది, ఎందుకు చేయట్లేదు ఇది ప్రొడక్షన్ అవకాశాలు? ఇప్పుడు కొత్తగా పరిశ్రమ పెడుతున్నాడు, వాడితో ఎందుకు నువ్వు ఎక్కువ కుదుర్చుకుంటావు ఒప్పందం? అప్పుడు నీకేదో లాభం కోసమే కదా, ప్రజలకి సంబంధించింది మేలు చేయకుండా ఉండటమే కోసమే కదా. అది చేసేస్తాం మనల్ని ఒక 15 సంవత్సరాలకి, అంటే యాజ్ పర్ నామ్స్ రాబోయే ఒక 5 ఏళ్లలో కరెంటు ₹1.50 కూడా తయారు చేయొచ్చు. ₹1.50. మన రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అది సాధ్యం అవుద్దా? పక్క రాష్ట్రాల నుంచి వేల మెగావాట్ల ఒప్పందం కుదుర్చుకుంటే మన దాంతో ఒప్పందమే కుదుర్చుకోవాలి వీళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పవర్ ఒకటే, పక్క రాష్ట్రం లేదు వెనక రాష్ట్రం లేదు, దేశవ్యాప్తంగా. అంటే నిన్న గొట్టిపాటి రావు గారు చెప్పింది అదే.